నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ఇప్పుడు ప్రధానంగా ఒక పాపులర్ వ్యక్తి గురించి చర్చ జరుగుతోంది. పాపులర్ అనగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. అవును, మన పవన్ కళ్యాణ్, పవర్ స్టార్, మన డిప్యూటీ సీఎం గారి గురించి. ఆయన పైన ఏదో కుట్ర జరుగుతుందంటూ కేంద్రం చెప్పిన నేపథ్యము, దానికి సంబంధించి సెక్యూరిటీ పెంచిన విధానము మనందరికీ తెలిసిందే. అయినా సరే ఇంకా దీని గురించి డిస్కషన్ జరుగుతోంది. అయితే వైఎస్ఆర్సీపీ అధినేత ఇప్పటికే వైసీపీ శ్రేణులకైతే ఒక మెసేజ్ అయితే పాస్ చేశారు. పవన్ కళ్యాణ్ టచ్ చేయొద్దు, మిగతా వాళ్ళందరి గురించి మాట్లాడండి అనేసి. బట్ వెనకాతలైతే ఒక 100 కోట్లతో విధ్వంసం సృష్టించబోతున్నారు, పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఇది జరగబోతోంది అంటూ ఒక వార్త అయితే చాలా ప్రచారం జరుగుతుంది. దీంట్లో వాస్తవం ఎంత, నిజంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలిసి ఎవరైనా పవన్ కళ్యాణ్ టచ్ చేసే అవకాశం ఉందా, ఇందులో నిజమెంత, దీన్ని ఎందుకు ఇంతలా ప్రచారం చేస్తున్నారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియజేయడానికి చరిత్రకారుడు శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి మన వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సంధ్య గారు. టాపిక్ అర్థమైపోయింది కాబట్టి తెలిసి పులి నోట్లో ఎవరైనా తలబెడతారా? చాలా ఓపెన్ గా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఎంత పవర్ఫుల్ గా ఉన్నారు, ఆయనను టచ్ చేయడం వల్ల, ఆయన టార్గెట్ చేయడం వల్ల ఏ రిజల్ట్ చూసారనేది మనకు క్లియర్ కట్ గా పిక్చర్ కనిపిస్తుంది. మరి ఎందుకు ఈ వార్త ఇంతలా స్ప్రెడ్ అవుతుంది? కేంద్రం కూడా హెచ్చరించడాన్ని ఎలా చూడాలి? కేంద్రం హెచ్చరించడాన్ని మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడాన్ని సీరియస్ గా తీసుకోవాలి. అయితే ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏమిటనేది మాత్రం అది పరమగోప్యంగానే ఉంచడం జరిగింది. అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ చీఫ్లు ఉంటారో వాళ్ళకి తెలియజేశారేమో, మన వరకు విధమిద్దంగా తెలియరాలేదు. అయితే ఇక్కడ వాస్తవానికి ఏంటంటే అసలు వైకాపా శ్రేణులు, వైకాపా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా అసలు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏ విధమైనటువంటి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం కానీ, ప్రెస్ మీట్లు పెట్టడమో లేకపోతే వీడియోలు చేయడమో చెయ్యొద్దని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా పార్టీకి సంకేతాలు ఇచ్చారన్నమాట. మనం దాన్ని అంటే అది వ్యూహంలో భాగం. ఓకే. ఎందుకంటే మీరు ఈ మధ్యకాలంలో వరుసగా చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మాటల దాడిని కావచ్చు, ఆ దాడిని ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారి వైపే ఆయన ఎక్కుపెట్టినటువంటి దృష్టాంతాలే మనకు కనిపిస్తాయి వరుసగా. అంటే పార్టీలో వారు ఏంటంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి వివాహాల గురించి, అట్లాగే దత్తపుత్రుడు అనేటటువంటి పదప్రయోగాలు చేయడం వల్ల ఏమైపోయిందంటే ఆ సామాజిక వర్గం యొక్క ఆగ్రహానికి లోనవడం అనేది జరిగింది, గురి కావాల్సి వచ్చింది. అంటే దత్తపుత్రుడు అన్నదానికన్నా పెళ్లిళ్ళ గురించి సీఎం అంతటి వాడు మాట్లాడటం అనేది, ఆ వివాహాలు ఏ పరిస్థితుల్లో జరిగినాయి, ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో పవన్ కళ్యాణ్ గారు గతంలో కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, వారు పదే పదే వాటి గురించి తెలియజేసిన దానిని పట్టుకునే మాట్లాడడం అనేది అది ఎందుకంటే అది చాలా తీవ్రమైనటువంటి దుమారాన్ని లేపింది. అది ఆ సామాజిక వర్గంలో ఆగ్రహావేశాలకు అది ప్రధానమైనటువంటి కారణమైంది. అది ఈవేళ జగన్మోహన్ రెడ్డి దుస్థితికి కారణం, అది ఆయన అర్థం చేసుకోవాలి. అట్లాగే మీకు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వకాల్తా గతంలో పుచ్చుకున్న ప్రతిసారి మీకు ఏమయ్యేదంటే పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గానికి చెందినటువంటి పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, అట్లాగే గుడివాడ అమర్నాథ్ గారు, వీళ్ళని తెర మీదకి తీసుకొచ్చి వీళ్ళ చేత ఉదయం ఒకరు, మధ్యాహ్నం ఒకరు, సాయంత్రం ఒకరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి విమర్శించేటటువంటి ప్రెస్ మీట్లు నిర్వహిస్తుండేవాళ్ళు. దీనివల్ల ఏమైందంటే ఫోకస్ డైవర్ట్ అయింది. మీకు పవన్ కళ్యాణ్ గారిని తెలియకుండా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేటటువంటి అభిమానుల యొక్క సమూహంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళే పెంచుతూ వెళ్ళారనమాట వాస్తవానికి. అది ఈవేళ ఈ దుస్థితికి కారణం అవుతుందని అప్పుడు ఊహించలా. ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నారంటారే అదైంది. ఇప్పుడు మీకు ఆఫ్ ద రికార్డు పేర్ని నాని గారి తర్వాత కాపు సామాజిక వర్గం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో సామినేని ఉదయభాను గారికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలి. ఓకే. అప్పుడు అంత క్రితం సామినేని ఉదయభాను గారిని పిలిచి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సంబంధిత కోటరీ ఏదైతే ఉందో మీరు వాటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని మీరు విమర్శించడం మొదలు పెట్టండి అంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేను విమర్శించను, ఎందుకంటే నేను అదే సామాజిక వర్గం కాబట్టి నేను విమర్శించను. మీకు అర్థమవుతాను కదా, నేను విమర్శించను. విమర్శిస్తే మా సామాజిక వర్గంలో నేను పలుచునైపోతాను ఓకే అని సామినేని ఉదయభాను గారు చెప్పడంతో సామినేని ఉదయభాను గారికి మంత్రివర్గంలో అవకాశం లభించలే.
మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది. అయింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే 21 స్థానాలు 2 లోక్సభ స్థానాల్లో అప్రతిహతంగా గెలవటం కాకుండా ఏదైతే తన సామాజిక వర్గం యొక్క ఓట్ బ్యాంక్ ఉందో ఆ ఓట్ బ్యాంక్ని తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ చేయడంలో, ఆ ఓట్ షేరింగ్ ఏదైతే ఉందో అది పవర్ షేరింగ్లో భాగస్వామ్యంలో భాగంగా ట్రాన్స్ఫర్ చేయడంలో సక్సెస్ఫుల్ అయ్యారు. ఇది కన్సాలిడేట్ అయ్యింది ఓటు. అయినటువంటి నేపథ్యంలో ఇది గతంలో ఏంటంటే మీకు వంగవీటి మోహన్ రంగారావు గారితో ఇక్కడ పోలిక తీసుకురావచ్చో తీసుకురాకూడదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు వంగవీటి మోహన్ రంగారావు గారి హత్యోదంతం ఏదైతే ఉందో అది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ హయాంలో జరిగినటువంటి హత్యోదంతం వల్ల తెలుగుదేశం పార్టీ అప్పుడు ప్రభుత్వంలో నుంచి గద్దె దిగాల్సి వచ్చినటువంటి పరిస్థితి. ఆ ఎన్నికల్లో 89 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ అంటే ఆ సామాజిక వర్గం అంటే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఏదైతే ఉందో, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీకి కోపం వచ్చినా ఆనందం వచ్చినా దాని యొక్క పర్యవసానాలు ఎట్లా ఉంటాయన్న దానికి మీకు వాళ్ళ కోపం వచ్చిందంటే తెలుగుదేశం పార్టీని ఆ రోజు గద్దె దించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఎందుకంటే మా సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక స్టేజ్లో ఉన్నటువంటి ఒక పర్సనాలిటీ వంగవీటి మోహన్ రంగారావు గారిని అంతమొందిస్తారా మీ ప్రభుత్వ హయాంలో అని చెప్పి వాళ్ళు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దె దించారు. 2024కి వస్తే మా సామాజిక వర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఇటువంటి విమర్శలు దాడి చేయిస్తారా, పవన్ కళ్యాణ్ గారి మీద సాక్షాత్ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే ఇట్లాంటి మాటలు మాట్లాడతారా, ఇట్లాంటి వాదనలు కళ్యాణ్ గారి మీద తీసుకొస్తారని ఆ సామాజిక వర్గం అంతే ఆగ్రహంతో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించేంత వరకు ఎక్కడా ఇవాళ నిద్రపోలేదు. ఒక సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ గురించి మీరు వాళ్ళని హ్యాండిల్ చేయడం అనేది కత్తి మీద సాము లాంటిది. ఇప్పుడు మనం గతంలో ఒక వీడియోలో 3 phases అన్నాం. ఈ 3 phases ఆధారంగానే రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండబోతున్నాయి, అదేవిధంగా ప్రభావితం కాబోతున్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారి కమ్యూనిటీ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అయిపోయి లోకేష్ గారి సామాజిక వర్గం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం కావచ్చు, ఇవి మైనారిటీ సామాజిక వర్గాలు అయిపోతాయి ఈ సామాజిక వర్గంతో పోలిస్తే. అప్పుడు ఏంటంటే గతంలో మీరు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మీరు తీసుకుంటే మధ్యలో మీకు కె రోషయ్య గారు మినహాయిస్తే 1 సంవత్సరం పాటు మీకు కమ్మ రెడ్డి కమ్మ తప్ప మీకు పరిపాలించినటువంటి మరొక సామాజిక వర్గం మీకు లేదు. ఓకే. ఆ తర్వాత ఇక్కడ మనం ప్రజారాజ్యం గురించి ప్రస్తావించాలి. ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే ఒక ప్రయత్నం చిరంజీవి గారి రూపంలో ఒక 3వ ప్రత్యామ్నాయం కోసం ఒక ప్రయత్నం 2009లో జరిగినప్పుడు ఆ వేళ ఆ కోవర్ట్ ఆపరేషన్ జరగటం వల్ల కోవర్ట్ ఆపరేషన్ని ధాటిగా వీళ్ళు తిప్పి కొట్టలేకపోవటం వల్ల, అంటే అర్థం చేసుకోలేకపోవడం వల్ల ప్రజారాజ్యం పార్టీ ఆ రోజు 18 స్థానాలు 74 లక్షల పైచిలకు 75 లోపు లక్షల ఓట్లు 17% ఓట్ బ్యాంక్, అంటే సామాన్యమైన ఓట్ బ్యాంక్ కాదు. 18 సీట్స్తో పాటు 45 సెగ్మెంట్స్లో సెకండ్ ప్లేస్ ఆఫ్ ఆక్యుపేషన్ ఎవరిది? ప్రజారాజ్యంది. అది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజే దానిని పసిగట్టి సోనియా గాంధీ గారితో అప్పుడే మాట్లాడారంట. వెంటనే మనం చిరంజీవి గారిని కాంగ్రెస్లోకి స్వాగతిద్దాం, ప్రజారాజ్యాన్ని విలీనం చేసుకుందాం అన్న ప్రతిపాదన అప్పుడే పెట్టారంట రాజశేఖర రెడ్డి గారు. లెటర్ అడ్రస్ చేశారంట సోనియా గాంధీ గారికి. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది, ఫ్యూచర్ అర్థమైపోయింది. రాజశేఖర రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రికి ఫ్యూచర్ అర్థమైంది. అంటే కంటిన్యూ అయితే నెక్స్ట్ ప్రజారాజ్యము టాప్ పొజిషన్. ఇవాళకి చిరంజీవి గారు చేసిన చారిత్రక తప్పిదాల్లో ప్రజారాజ్యాన్ని ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం అన్నదే ఇవాళకి రాజకీయ విశ్లేషకులు భావించేటటువంటిది. ఆ విలీనం పవన్ కళ్యాణ్ గారికి కూడా నచ్చకపోవడం వల్లే ఆయన 2014లో ఆయన పార్టీ నెలకొల్పారు. అప్పుడు పొత్తులో భాగంగా పోటీ చేయలేదు. 19కి వచ్చేటప్పటికి అనేక పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేన వారి ఇరువురు మనసులు ఒకటే అయినప్పటికీ వాళ్ళు వేరువేరుగా పోటీ చేయటం వల్ల, భారతీయ జనతా పార్టీ కూడా వేరుగా పోటీలో ఉండటం వల్ల అప్పటికి పాదయాత్ర దాని తాలూకు ఫలితం ఏదైతే ఉందో పార్టీని నిర్మాణం చేసుకుని ఇవాళ ఇంత దారుణ ఘోర పరాజయం పొందినా కూడా 40% ఓట్ పర్సెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అన్న విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. ఖచ్చితంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెరగాలి అని అనుకుంటే, అంటే పార్టీ నిర్మాణం అనేది జరగాలి. పార్టీలోకి మాజీ శాసనసభ్యులు కావచ్చు, మాజీ లోక్సభ సభ్యులు కావచ్చు, రకరకాల పార్టీల వాళ్ళు ఫేసెస్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేరాలనుకునే క్రమంలో వాళ్ళు చేరదాం అనుకుంటే వాళ్ళకు స్వాగత ద్వారాలు తెరవాలి, వాళ్ళని హక్కును చేర్చుకోకుండా కాలయాపన చేశారనుకోండి జనసేన అనేది పెరగదు. మీకు ఫైట్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వ్యూహం రూపొందించుకున్నారు. అదేంటి, అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడొద్దని చెప్పేశారు. ఇప్పుడు ఏది తన శ్రేణులకి మన టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్, వీళ్ళతోనే మన ఫైట్, ఈ బ్యాటిల్ మా మధ్య జరుగుతోంది, అసలు ఈయనని ఆటలో అరటిపండి చేసేద్దాం అనేటటువంటి ఒక వ్యూహం అనమాట. వ్యూహంలో మీకేమవుతుందంటే చంద్రబాబు గారు ఇప్పుడు ఎవరి చేత విమర్శింపజేయాలి?
పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, పొత్తు ధర్మంలో భాగంగా పార్టీలో ప్రభుత్వంలో వారు తన పాత్ర పోషిస్తున్నప్పటికీ ఈయన అధికార ప్రతినిధి కాదు పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి, తెలుగుదేశానికి సంబంధించి అధికార ప్రతినిధులు ఎవరో ఇక్కడ విమర్శించాలన్నమాట. ఈ విమర్శలు జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే వార్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అయిపోతుంది తప్ప పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అసలు మనకు సోదరులు లేకుండా పోతారు. ఈ ప్రస్తావనలోకి రావాలి, ఈ చర్చలోకి రావాలి అంటే పార్టీని నిర్మాణం చేసుకోవాలి. పార్టీని నిర్మించుకునే క్రమంలో ఏంటంటే ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయి, ఎన్నో అననుకూలతలు ఉంటాయి, సానుకూలతలు ఉంటాయి, ప్రతికూలతలు ఉంటాయి. వాటినన్నింటినీ కూడా సంయమనంతో స్వీకరించి అందరినీ దగ్గరికి చేర్చుకొని అందరితో కలిసి పార్టీ నిర్మాణం చేసుకుంటే ఖచ్చితంగా సమీప భవిష్యత్తులో కనీవిని ఎరుగినటువంటి సమున్నతమైనటువంటి స్థానంలో పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి ఎంతో కాలం పట్టదు. ఓకే, మరి ఇప్పుడు అంటే ఇది అంటే ఆయన పవర్ ఏంటి, ఈ లెక్కలన్నీ మీరు చెప్పారు. ఈ దాడికి సంబంధించి మరి వైఎస్ఆర్సీపీ చేసే ప్రయత్నం ఉంటుందా, లేదు ఇది అంటే ఒక వర్గం స్పెక్యులేషన్ అనాలా? అంటే దీనిని నిఘా వర్గాల హెచ్చరికని మనం ఎట్టి పరిస్థితుల్లో కొట్టిపారేయడానికి వీలు లేదు. అట్లాగే ఎవరు అన్నది కూడా మనం ఒక అంచనాకు అప్పుడిప్పుడే రాలేకపోతున్నాము. అయితే రెండు ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలు ఉంటే మేము ఉండాలి, లేకపోతే మీరు ఉండాలి, మధ్యలో మూడో నాయకుడు లేకపోతే మూడో సామాజిక వర్గం యొక్క పెత్తనం ఏంటి, ఆధిపత్యం ఏంటి అని అనుకుంటే అది దానిని మనం ఎట్లా తీసుకోవాలన్నది మనం ఆలోచించాలి. మొన్నటికి మొన్న మనం చూస్తే ఎవరు ఊహించిన విధంగా అసలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా కార్టూన్లు గీయటం మొదలు పెట్టారనమాట. కార్టూన్లు ప్రచురిస్తున్నారు. ఆ ప్రచురించడాన్ని వారు తెలుగుదేశానికి గొంతుక, ఈనాడు ఆంధ్రజ్యోతి అన్నది బహిరంగ రహస్యం. ఆ బహిరంగ రహస్యంలో పవన్ కళ్యాణ్ గారు వారితో పొత్తులో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి. మీరు కార్టూన్లు వేసేసారు, దాని మీద వ్యతిరేకంగా కార్టూన్లు వేశారు. వేసిన తర్వాత దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో అర్థం కాల, దాన్ని ఎట్లా తీసుకోవాలో అర్థం కాల. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది. ఈ సమయంలో ఏంటంటే తను జాగ్రత్తగా ఉండటం, తను నమ్మినటువంటి ప్రజల కోసం రేపు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిలో ఒక పూర్తి స్థాయి నాయకుడు, చిరంజీవి గారి వల్ల సాధ్యం కానిది పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమవుతుంది. ఎందుకంటే చిరంజీవి గారు పార్టీని 2008లో ఆయన నెలకొల్పితే అసలు 2012 నాటికి పార్టీ విలీనం అయిపోయింది. 4 సంవత్సరాల కాలంలో పార్టీ విలీనమైపోవడం, ఆయన శాసనసభకి సభ్యత్వానికి రాజీనామా చేసేసి రాజ్యసభకి నామినేట్ అయిపోవడం, కేంద్ర మంత్రి అయిపోవడం అదొక ఎపిసోడ్. కానీ 2014 మార్చి 14 ఏర్పడినటువంటి జనసేన పార్టీని అనేక ఒత్తిళ్ల నడుమ, అవమానాల నడుమ, అవహేళనల నడుమ, నిరసనల నడుమ పార్టీని నడుపుకుంటూ ఇప్పటి వరకు తనకిష్టం వచ్చిన చందాన నడుపుకుంటూ ఒక విధమైనటువంటి సమూహంతో ఆయన ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణం ఇవాళ ఉప ముఖ్యమంత్రి వరకు వచ్చింది. ఆ ప్రయాణంలో ఆ పార్టీ నిర్మాణం అసలు ఉన్నతమైనటువంటి ఆ సౌధం పార్టీ నిర్మాణం అనేది ఏర్పడితే బలమైనటువంటి తాత్విక పునాదితో కావచ్చు, బలమైనటువంటి మేనిఫెస్టో కావచ్చు, బలమైనటువంటి అంశాలతో కావచ్చు, భావజాలంతో కావచ్చు, సిద్ధాంతాలతో కావచ్చు ఏర్పడితే ఏమవుతుందంటే ఖచ్చితంగా రేపు ఆ ఉన్నతమైనటువంటి స్థాయి ఏదైతే ఉందో, స్థానం ఏదైతే ఉందో దానికి పవన్ కళ్యాణ్ గారు అర్హుడు అనేటటువంటి ఒక కొత్త తరం బయలుదేరింది. ఓకే, కొత్త తరం మొట్టమొదటిసారిగా మన ఓటు వేసినటువంటి చాలా మంది జనసేన కూటమిని బలపరుస్తున్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు కూటమిని బలపరుస్తున్నారు కాబట్టి కూటమికి ఓటు వేసినటువంటి వాళ్ళే కొత్త ఓటర్లు ఎక్కువ మంది మనకు కనిపిస్తున్నారు అన్నమాట. తనను తాను కాపాడుకోవడమే కాకుండా పార్టీని కూడా పరిరక్షించుకునే బాధ్యత ఈవేళ పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీ శ్రేణుల మీద ఉంది. ఓకే, కాబట్టి అంత నిర్లక్ష్యంగా ఉండకూడదు, జనాల్లోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, చాలా సంతోషం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.